ఇరు రాష్ట్రాలకు సంబంధించి అభ్యంతరాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సుధీర్, ఓవర్ టు యు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఆర్పి పాటిల్ని కలిశారు. తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా ఏపీ నిర్మిస్తున్న బనకచెర్లకు సంబంధించి బనకచెర్ల ప్రాజెక్టుకు అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి ఎలాంటి అనుమతి లేకుండా బనకచెర్ల ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం నిర్మిస్తుందని చెప్పేసి ఫిర్యాదు చేసింది. అయితే ఒక ప్రాజెక్టును నిర్మించేప్పుడు పక్క రాష్ట్రాల అనుమతి తీసుకోవాలి, ఆ పక్క రాష్ట్రాలకు కూడా సమాచారం అందించాలని చెప్పేసి గతంలోనే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే దీనికి సంబంధించి ఇటు కృష్ణ బోర్డు కానీ అదేవిధంగా గోదావరి బోర్డుకు సంబంధించి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే బనకచెర్ల ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం ప్రారంభించబోతుందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి కలిసి ఫిర్యాదు చేశారు. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీ రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. కృష్ణా నీటి పంపకాలకు సంబంధించి ఇటీవల కాలంలో ఇటు కృష్ణా బోర్డుతో కూడా వరుస సమీక్షా సమావేశాలు అయితే నిర్వహిస్తూ వస్తుంది. అయితే ప్రస్తుతం గోదావరి నీటికి సంబంధించి కావచ్చు, కృష్ణా నీటికి సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య అభ్యంతరాలు అయితే ఉన్నాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం చూసుకున్నట్లయితే బనకచెర్ల ప్రాజెక్టు కనుక నిర్మిస్తే ఖచ్చితంగా ఇది తెలంగాణకు చాలా తీవ్ర ఇబ్బంది అయితే అవుతుందని చెప్పేసి చెప్తూ వస్తుంది. గడిచిన కొంతకాలంగా కూడా దాదాపు కొన్ని ఏళ్ల పాటు కూడా తెలంగాణ తీవ్రంగా నష్టపోతూ వస్తుంది. వరద జలాల పేరుతో ఏపీ ప్రభుత్వం పూర్తిగా నీటిని తరలించుకుంటూ పోతుంది. ఇటు గోదావరి జలాలను అదేవిధంగా కృష్ణ బేసిన్లోని జలాలను కూడా తరలించుకుపోతుందని చెప్పేసి చెప్తూ వస్తుంది. యాక్చువల్గా కృష్ణ బేసిన్లో 811 టీఎంసీలు ఉమ్మడి ఏపీకి కేటాయించింది కేంద్రం. అందులో 512 టీఎంసీలను ఏపీ ప్రభుత్వం వాడుకుంటుంది. ప్రస్తుతానికి తాత్కాలికంగా 299 టీఎంసీలను తెలంగాణ వాడుకోవాల్సి ఉండగా ఇప్పటికే ఆ 299 టీఎంసీలను కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం వాడుకోలేకపోతుంది. అంతేకాకుండా తమ 512 టీఎంసీలతో పాటు అదనంగా కూడా నీటిని ఏపీ తరలించుకుపోతుందని చెప్పేసి ఇటీవల కృష్ణ బోర్డు సమావేశంలో కూడా తెలంగాణ ఇరిగేషన్ అధికారులు పదే కృష్ణ బోర్డుకు చెప్పినా కానీ కృష్ణా బోర్డు ఆ విషయాన్ని పెడచెవిన పెడుతుందని చెప్పేసి తీవ్ర అభ్యంతరాన్ని లేవనెత్తారు. ఈ విషయాన్ని ఈరోజు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి దృష్టికి రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి కూడా తీసుకువెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. ఇవే కాకుండా తెలంగాణలో ముఖ్యమైన 5 ప్రాజెక్టులకు సంబంధించి వాటికి అనుమతులు ఇవ్వడము అదేవిధంగా వాటికి కావాల్సిన 550 కోట్లను కేంద్ర ప్రభుత్వం డ్రిప్ పథకం కింద వాటికి కేటాయించాలని చెప్పేసి కూడా కోరిన పరిస్థితి కనిపిస్తుంది. ఇవే కాకుండా ఇటు బనకచెర్లకు సంబంధించి పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తుంది. బనకచెర్ల ప్రాజెక్టు కనుక పూర్తి అవుతే కనుక ఇటు తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుంది. నికర జలాలనే పూర్తి స్థాయిలో వాడుకోలేకపోతున్నాం. ఇది వరద జలాల పేరుతో ఇంకా తెలంగాణను ఇంకా దోచుకునే ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తుంది. అయితే గత కొంతకాలంగా ఇటు తెలంగాణ ప్రభుత్వం మీద కూడా ఒక అపవాదం అయితే ఉంది. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేసిన రేవంత్ రెడ్డి ఆయన విషయంలో కొంత సాఫ్ట్గా ఉంటారని చెప్పేసి ఇటు ప్రతిపక్షాలు విమర్శిస్తూ వచ్చాయి. కానీ ఈరోజు జరిగిన కేంద్ర మంత్రితో జరిగిన భేటీలో ఈ విషయానికి సంబంధించి చాలా స్పష్టంగా అర్థమైపోయింది. తెలంగాణ ప్రయోజనాల విషయంలో చంద్రబాబు కాదు ఇంకెవరితోనైనా విభేదిస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పక్క రాష్ట్రమైన ఏపీతోటి సోదరభావంతో ఉన్నప్పటికీ కూడా వారు తమ నుంచి అన్యాయంగా నీటిని తీసుకోవాలని చెప్పేసి చూసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెగేసి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన 12-13 నెలలుగా కూడా తెలంగాణకు రావాల్సిన నీటి వాటాలు సరైన నీటి వాటాలు రాలేకపోయాయి. ఇందుకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్తూ చెప్పే ప్రయత్నం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఇటు సాన్నిహిత్యం కొనసాగుతూనే ఉంటుంది, వారి మధ్య ఫ్రెండ్షిప్ కొనసాగుతూనే ఉంటుంది. కానీ నీటి విషయానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా తెలంగాణ వాటాకు రావాల్సిన తెలంగాణ వాటా 299 టీఎంసీలు ఇటు కృష్ణా బేసిన్లో అదేవిధంగా 968 టీఎంసీలు గోదావరిలో రావాల్సి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం గోదావరి నీటిని ఇటు మూసీ నదికి కలపాలనే విషయానికి సంబంధించి
సంబంధించి కూడా కేంద్రానికి ఇటీవల ఇటు ప్రధానమంత్రిని కూడా కలిసి ఒక వినతి పత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా 968 టీఎంసీలు కేంద్రం గతంలోనే కేటాయించడం జరిగింది ఉమ్మడి రాష్ట్రంలో. అందులో భాగంగానే 511 టీఎంసీలు ఏపీకి, అదేవిధంగా 968 టీఎంసీలు తెలంగాణకి. అంటే మొత్తంగా చూసుకున్నట్లయితే 1498 టీఎంసీల్లో తెలంగాణ వాటా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే తెలంగాణలో గోదావరి పరివాహక ప్రాంతం ఎక్కువగా ఉంటుంది. గోదావరి పరివాహక ప్రాంతం ఎక్కువగా ఉన్న రాష్ట్రమైన తెలంగాణకు 968 టీఎంసీలు కేటాయించాలి. కానీ ప్రస్తుతం కేటాయించిన నికర జలాలనే తాము పూర్తిగా వాడుకోలేకపోతున్నాం. ఎందుకంటే తెలంగాణలో ప్రాజెక్టులు ఇంకా కూడా నిర్మాణ దశలోనే ఉన్నాయి, ఇంకా పూర్తి కాలేదు. అటు ఏపీలో చూసుకున్నట్లయితే ఏపీలో ప్రాజెక్టులన్నీ కూడా ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తయ్యాయి కాబట్టి వాటికి నికర జలాలన్నీ కూడా ఎప్పటికప్పుడు అందుతున్నాయి. కాబట్టి ఆ జలాలను వినియోగించుకొని ఇంకా ఎక్కువ అదనంగా తెలంగాణకు రావాల్సిన వాటాను కూడా అధికంగా వాడుకుంటుందని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంలో ఇటు కేఆర్ఎంబి, జిఆర్ఎంబి, గోదావరి బోర్డు, కృష్ణ బోర్డులను ఖచ్చితంగా ఆదేశించాలని చెప్పేసి ఆయన కరాఖండిగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించి ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఇటు కేంద్ర మంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. బాబు, ఓకే, థ్యాంక్ యూ సుధీర్.